ఐసీయూలో ఎక్కువ సివియర్ సెప్సిస్ అంటే సీరియస్ ఇన్ఫెక్షన్స్, అది లంగ్స్కి జరగవచ్చు, కిడ్నీస్, యూరిన్ ఇన్ఫెక్షన్, బ్రెయిన్ ఇన్ఫెక్షన్ ఆర్ స్టమక్ ఇన్ఫెక్షన్, ఇలాంటిది ఏదైనా ఇన్ఫెక్షన్స్. అదే కాకుండా స్కిన్ అండ్ సాఫ్ట్ టిష్యూస్ అంటాము, సెల్యులైటిస్ అంటాము, ఆ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదా ప్యాంక్రియాటైటిస్ అనే కండిషన్ కానీ, లేదా పేషెంట్ స్ట్రోక్తో అంటే పెరాలసిస్ ఆర్ చెస్ట్ ఇన్ఫెక్షన్, దాన్ని హార్ట్ అటాక్ అంటాము, ఈ కండిషన్స్తో, లేదా పాయిజన్ కేసెస్ కూడా ఎక్కువ వస్తుంటాయి. ఆర్గనోఫాస్ఫరస్ పాయిజనింగ్ అంటాము, ఎక్కువగా అగ్రికల్చర్ కమ్యూనిటీ వాళ్ళ దగ్గర నుండి పాయిజన్ కేసెస్ ఎక్కువ వస్తుంటాయి. అండ్ పారాక్వాట్ పాయిజన్ అనేది చాలా లీతల్ కండిషన్లో వస్తారు. అండ్ ఫెటాలిటీ అంటే ఎక్కువ మంది చనిపోతుంటారు ఈ పాయిజన్తో వచ్చిన వాళ్ళు. సో ఇలాంటి కండిషన్స్తో ఉన్న వాళ్ళని వెంటనే ఐసీయూలో చేర్పించి ఐసీయూలో ట్రీట్మెంట్ ఇస్తుంటాము. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.